వచ్చింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఏమో ఏంటి నేను పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఉమ్ముదాం అనుకున్నారు, ఇప్పుడు ఉమ్మేస్తారు. నేను ఆర్టిస్ట్ అయితే ఏమవుతుంది? మొత్తం అల్లకల్లలో అవుతుంది. ఇచ్చింది చెప్పు తల్లి. నన్ను బయట అందరూ మరో శ్రీదేవి వచ్చిందంటున్నారు. శ్రీదేవి అంటున్నారు. దత్తానండి ప్రేమ దొరికిందంటున్నారు. అరుంధతి సినిమాలో అనుష్క కాకుండా నేను చేస్తే ఏమైతుంది? ఆ పశుపతి అక్కడే ఉంటాడు, సమాధి బద్దలు కొట్టుకొని రాడు. ఏ అంటే వాడికి కూడా మనశ్శాంతి కావాలి కదా. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలంటే మా పెద్దనకు పెళ్లి అవ్వాలి కదే. మా ఇంట్లో మా అక్క ఉంది, మీ అన్నయ్యని తీసుకురా, పెళ్లి చేసేద్దాం, సెట్ అయిపోద్ది. బాయ్, ఇంటికి వచ్చి ఏదో చేద్దాం. నాన్న అమ్మా మీకు విషయం చెప్పాలమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంచిదే కదా నాన్న, చేసుకో. పెద్దోడికి పెళ్లి అయితేనే కదా అమ్మా నేను చేసుకోవాల్సింది. మరేముంది, చెప్పే వెళ్ళు. అమ్మో అన్నంటే నా భయం, నేను చెప్పను, నువ్వే వెళ్ళి చెప్పు. ఒరే పెద్దోడా, ఎందుకు పిలిచారో చెప్పండి. చిన్నోడు ఏదో మాట్లాడుతా అన్నాడు. మాట్లాడరా అన్నా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న. అరే ఒకడు గుర్తుపెట్టుకో, మగాడు సూర్యుడు లాంటోడు, ఆడవాళ్ళు సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు, వాళ్ళు ఎంత తిరిగినా చివరికి మన చుట్టూనే తిరగాలి. అన్నా చెప్పరా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్న, కాకపోతే ఒక కండిషన్. ఏంటి? పెద్దోడివి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా అని. అయినా నీకు పెళ్లికి తొందర వచ్చిందిరా. తొందర ఏమొచ్చిందా, ఒక్కసారి చూడన్నా, చందమామ వచ్చింది. కొన్నాళ్ళు అయితే రింగ్ రోడ్డు పడింది ఇక్కడ. సరే తమ్ముడుగా నువ్వు ముచ్చబడుతున్నావు కాబట్టి వాళ్ళ అక్కని నేను చేసుకోవాలి, అంతేగా? అంతే అన్న. అరే మర్యాదలకు అస్సలు లోటు రా. అయ్యే అసలు లోటు రావన్న. అదండి వారి ఇంటికి వెళ్తాం. ఈ ఊరేనా? ఈ ఊరే. ఈ ఊరు వచ్చినప్పుడు అడ్రస్ ఏంటో కనుక్కోండిరా. సారీ అన్న, అడ్రస్ కొనుక్కున్నాం అన్న, ఇక్కడే ఉన్నా, అడ్రస్ కొనుక్కుని వస్తాం. హలో ఎక్స్క్యూజ్ మీ. దూరం దూరం దొరకలే. నీ మొహం చూస్తే నేను అనాలి దూరం దూరం. పువ్వేంటి అక్కడెట్టు? నేను అందరి కంటెస్టెంట్ లా కాదు, నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. మరి పువ్వెట్టావేంటి? మా టీం లీడర్ పువ్వే కదా. నా దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు. గెట్ అవుట్. ఐ హేట్ లేడీస్. యాక్టింగ్ ఒకసారి అసలు ఆడవాళ్ళంటే ఎలర్జీ, గజ్జి, దురద అన్ని. తమ్ముడు నువ్వు యాక్టింగ్ వల్ల ఇరగదీస్తున్నావు తెలుసా. ఐ హేట్ ఇట్. వచ్చు నువ్వు. నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా? పో అంటావా నిన్ను? నీ పని ఇలా కాదురా. ఏంది సౌండ్ వచ్చింది? మొహం ఏంటి ఎర్రగైపోయింది? ఏదన్నా ఆడదాని చేతులు తన్నుంది, ఏడుతున్నావా? ఆగు ఆగు ఆగు, అందరూ చూసారు. ఎవరు చూడలేదు. చూడన్నా, ఎవ్వరు చూడలేదు, మా నలుగురికి తెలుసు, ఎవ్వరికి చెప్పం. కళ్ళు తెచ్చుకో ముందు. మీ అన్న అక్క కొట్టిననుకోవాయి, మీ అన్న అక్క కొట్టిననుకోవాయి. అది సెంటర్ పువ్వెత్తు కొట్టేదిరా. నీకు ఒకడే కొడుకు చచ్చిపోయి. పెళ్లి చూపులు అయిపోయాక అది ఎవరో కనుక్కొని దాన్ని నేను కొడతాను, ఓకేనా? ప్రామిస్. దా లే, తుడుచుకో, కళ్ళు తుడుచుకో. వాళ్ళ నాన్న వస్తాడు, నువ్వు ఏడ్చినట్టు తెలియకూడదు, ఓకేనా? ఏమ్మా చెల్లెమ్మా, బాగున్నావా? బావగారు బాగున్నారా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? అల్లుడు గారు ఏమైంది? అల్లుడు గారు నిన్ను ఎవడేమన్నాడు చెప్పండి, ఒక్కొక్కని వేసేస్తా. అన్నయ్య ఏదో కొంచెం బాధలో ఉండి ఏడ్చాడు, నువ్వు ఎవరికి చెప్పకూడదు. అల్లుడు గారు ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉంటుంది, నేను ఎవరికి చెప్పను, ఓకేనా? కూర్చోండి. అమ్మా అల్లుడు గారికి కాఫీ తీసుకొని రా. బావగారు కాఫీ అమ్మా. కాఫీ తీసుకుని థ్యాంక్ యూ.
మావి గారు కాఫీ. థ్యాంక్స్. బావగారు ఏంటి అలా ఉన్నారు? లేదు ఏం లేదబ్బా. వేడికంటే గుర్తొచ్చింది, అది కోపం కొట్టేది రా వేడి. ఎవరు కొట్టారు? ఒక పుష్టిది కొట్టేది మీ ఊరు వస్తారు రోడ్డు మీద. దీనికి అంతటికి ఒకటే పరిష్కారం, పెళ్లి చేసేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. పంతులు గారు త్వరగా రండి. ఇవన్నీ కాదు, తాళి కట్టు సరేనా? నేను చచ్చిపోతాను రా దేవుడా. ఒరే ఏం కాదురా, కట్టుకో, తాళి కట్టు. పంతులు గారు తాళి కట్టేయండి. బస్ స్టాప్ లో కొట్టిందే దాన్ని చెప్పితే తిని పెళ్లి చేసుకుంటా. నేను కొడతారా? అన్నను పట్టుకొని ఎందుకు కొట్టావు నువ్వు? అన్నేం రాందా దున్నా దున్నా నిన్ను కూడా కొడతారా? పోరాయ్. రేపు బుగ్గలేని పెక్క ఏమైందిరా? ఇలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకొని సుఖపడలేం. పదక్క. దున్నపోతుల్లో పెరిగారు, ఆడదాన్ని కొట్టలేకపోయారు, మా కడుపుని చెడబుట్టారు కదరా. పులి పిల్లల్ని కానీ పిల్లి పిల్లలు కన్నది వేరే వాళ్ళని కన్నాం. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని బెదనివి తీరా. ఇమ్ము రష్మి 9 years లవ్ స్టోరీని లవ్ సాంగ్ చేసింది కదా, మన ఇద్దరి కోసం 10 years లవ్ సాంగ్ చేయినా? ఎప్పుడు? 10 years తర్వాత. 10 years తర్వాత నువ్వు సాంగ్ చేస్తే తండ్రి కోసం ఎందుకు కూతురు ఇంతలా తపన పడుతుంది అనుకుంటారు అందరూ. ఏ సాంగ్ పాడతావమ్మా? ఉండి పోవను విలా. నువ్వు ఉండిపోవా నువ్వు ఇలా అనే లోపు ఉన్నాయన్నీ పోతే ఉండియే మిగిలిద్ది. అవన్నీ కాదు, ఈ రోజు పండుగ కదా, నేను ఏ గెటప్ లో నాచురల్ గా ఉంటాను. లేడీ గెటప్ నువ్వు అలానే అంటావు కానీ రోజు మా ఇంటి ముందు 10 మంది క్యూ కడతారు తెలుసా? సులభ కాంప్లెక్స్ ముందు ఎందుకు కట్టుకున్నాను వీళ్ళు? అంత కాదు, నాకు ఐ లవ్ యూ చెప్పడానికి. నీకు ఐ లవ్ యూ చెప్పడం కంటే సులభ కాంప్లెక్స్ లో 2 గంటలు కూర్చోడమే మంచిదిలే. ఇంత పొద్దున్న ఎందుకు రమ్మన్నా చెప్పు ఫస్ట్. ఈ రోజు 6 గంటలకి దీపం పెట్టి ఆ జల్లుల్లో ఎవరినైతే చూస్తామో వాళ్ళే ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే నేను వస్తాను, నువ్వు జల్లెలు పట్టుకుని రెడీగా ఉండి చెప్తా. ఒక చిన్న సైజ్ సుమో రెస్లర్ ఉన్నారు. అమ్మా ఇక్కడ కొవ్వొత్తి మండుతుంది కదా, నీకెప్పుడైనా మండిందా అమ్మా? ఇవాళ బాగా మండుతుందమ్మా. లేకపోతే ఒకప్పుడు లేడీ గెటప్లు రాకపోతే సంవత్సరానికి ఒకసారి గెటప్ వేయించేవారు. ఇప్పుడు 2 లేడీస్ ని పెట్టుకుని కూడా గెటప్ వేయించారు చూడు, మామూలుగా కాలట్లేదు. అమ్మ నాన్న ఎలా ఉంటారమ్మా? ఆయన నిండు కుండలా మనోగారిలా ఉంటారమ్మా. నానేమో అలా ఉండి నువ్వేమో ఇలా ఉండి, మేమెందుకమ్మా ఇలా ఉన్నా? వండింది అంత ఇద్దరం తినేసేవాళ్ళమ్మా. ఆ జల్లీలు తీసుకొని చందమామని చూడండి పోండి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక అయ్య బాబాయ్, నిన్ను ఆయన్ని చూసాను. అమ్మా నేను బాయ్ ఆయన చూసే నీ జల్లెల్లో. ఎవరమ్మా? ఆవండి ఇట్రండి. అత్తమ్మా వీడు ఉన్నాడు ఎక్కడ? రే మాట్లాడినప్పుడు కొంచెం నవ్వరా, కనిపించట్లేదు. అల్లుడు అత్తమ్మా ఈ రోజు చూసింది కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయి నువ్వే పెళ్లి చేసుకోవాలి. అమ్మా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. పంతులు గారు త్వరగా వచ్చేయండి. అమ్మాయిని పిలిపించండి. పెద్ద అమ్మాయి రామ్మా. బాబు ముహూర్తానికి లేట్ అవుతుంది, వెంటనే తాళి కట్టేయు. ఆగు. ఏమైంది? మా చెల్లి కూడా జల్లిలో నిన్నే చూసిందంట. ఫస్ట్ మా చెల్లికి తాళి కడితేనే నాకు తాళి కట్టాలి. 1+1. అమ్మా చిన్న అమ్మాయి రామ్మా. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా?
అత్తమా నేను దీని ఒక్కదాన్ని చేసుకుంటా. కుదరదు బాబు, మా ఆచారం ప్రకారం జల్లిలో ఎవరిని చూస్తే వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకా అదృష్టం నన్ను చూడలేదు. పంతులు గారు మంత్రాలు చదవండి. పంతులు గారు బయలుదేరండి. తెలుసుగా ఈ రోజు ఏంటో. తెలుసు. మా పాపలు రండి. బావా ఒక్కసారి బావా ఒక్కసారి నేను చూస్తే ఒక్కసారి కూడా అట్లా వెళ్ళు. ఫస్ట్ నైట్ తెల్ల చెయ్యి పట్టుకుంటే అట్లా ఒకసారి చెయ్యివా. ఫస్ట్ మా చెల్లి మీద చేసిన తర్వాతే నా మీద వేయాలి. పట్టుకో. అయ్యో అబ్బా అమ్మో. అత్తమా అల్లుడు ఎట్టకన్నా దీన్ని పక్షాత్ వచ్చింది అలాగే ఇలాగ వెళ్తుంది చేయి పట్టుకుందాం అంటే ఏంటది? అల్లుడిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, బూరెలైతే బలబలమంటాయి, గారెలుండాలా, నేను గారెలుండాలా. గారెలు అంటే ఇంటిని తిరిగి అమ్ముకొత్తాను, గారెలు ఏంది అది? ఒక్కదానికి సరిగ్గా తెలీదు. సరిగ్గా చెప్పు. ముట్టుకో బాబు. ముట్టుకుంటే ఏమైంది? నేను అసలు ముట్టుకోలేదు. నేను ఇట్లా పెడితే ఇంట్లో కొట్టిండు. అడ్జస్ట్ అవ్వాలి బాబు. ఎలా పెడితే అలా అడ్జస్ట్ అవుతావు? ఎలా? అరే నీతో అడ్జస్ట్ అవ్వట్లేదా నేను? అమ్మా ఇవాళ ఫస్ట్ నైట్ అడ్జస్ట్ అవ్వాలి. సర్లేను పో. చెయ్యి పట్టుకున్నాను, చెయ్యట్టు పట్టుకున్నాను కదా, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు ఏమో. తలలో మల్లెపూలు పెట్టి వాసన చూస్తాను. ముక్కు మీద పెట్టుకో. ఏ పువ్వులైనా దాన్ని పెట్టిన తర్వాత నాకు పెట్టాలి. ఎల్లు. మల్లెపూలు తీసుకొచ్చా. ఏంటి సంగతి? ఏమి లేదు, ఈ పెట్టాటు వెళ్ళిపోతాను. కూర్చొని ఏ ఎక్స్క్యూజ్ మీ, అదేంటి మరి పూలు నలపవా అమ్మా? ఏంటమ్మా? పూలు నలపమంటే నన్ను ఎత్తి నలిపాడమ్మా. ఏంటది అలా పడితే అలా మాట్లాడుతుంది? అల్లుడిని దారి తెచ్చుకోవాలమ్మా. అల్లుడా కోడిని కొయ్యాలా, అల్లుడా మేకని కొయ్యాలా, కోడైతే ఏడిసి అత్తది మేకను కొయ్యనా, నేను మేకను కొయ్యనా. సరసం. అత్తయ్యుడి సరసం అంటే ఇది. దాంతో ఇవన్నీ కుదరట్లేలే కానీ ఇదిగో ఇలా పెడతాను. నువ్వు ఒక కాయ తీసుకో, నేను ఒక కాయ తీసుకుంటాను. మిస్ అయిందనుకో లిప్స్. ఆగిము. ఏం చేస్తున్నావు? ఈ పండు ఫస్ట్ మా చెల్లె తినాలి, ఆ తర్వాత నేను తినాలి. నువ్వు తీసుకుని ముందుకు రావడం కాదు, ఫస్ట్ పండు దానికి ఇవ్వు. దానికి పండిచ్చాక నా గుండు మిగిలిద్దా నీకు? ఏమిటే నువ్వు మాట్లాడేది? ఏ పండుకోతి పండు పెడతదా? మన శివ గొర్రెవా అనుకుంటూ బాత్రావేంటి? ఏం తింటవే అది? వచ్చే అత్త పుల్లగున్నాయి. ఏంటి అమ్మాయి అప్పుడే పులిపంది? అదేంటి గొర్రె తిన్నట్టు తింటుంది? నువ్వు బర్రె తిన్నట్టు తింటావు, ఇదో గొర్రె తిన్నట్టు తింటుంది. ఏంటిది? అడ్జస్ట్ అవ్వరే. అడ్జస్ట్ అవుదామని అనుకున్నా, వాడు మొహం చూసి కావట్లేదమ్మా. ఆ లైట్ ఆపే కార్యక్రమం పూర్తయితే వాళ్ళే సర్దుకుంటారు. నువ్వు వెళ్ళు, లైట్ ఆపడం గురించి నాకు తెలుసు. చిలిపిరా. ఇంక ఇవన్నీ కుదరలే గానీ ఆ లైట్ ఆపిస్తే అప్పుడు అర్థమైపోద్ది ఏదనేది. నా ఇంట్లో లైట్ ఆపే ముందు ఫస్ట్ నా చెల్లి ఇంట్లో లైట్ ఆపాలి. ఎన్నుండో కూర్చో. అమ్మా అయ్యిందమ్మా. వర్ష ఊళ్ళంతా నిప్పులు పడుతున్నాయి. ఎన్నింటికి వెళ్ళావు? రాత్రి వెళ్ళా. ఎప్పుడు వచ్చావు? తెల్లారాకొచ్చా. మీ మగవాళ్ళకి అసలు ఏంట, ఎంత మందిని మోసం చేస్తారు? బుద్ధి లేదా నీకు? నువ్వు వద్దు నాకు. అమ్మా ఏమైందమ్మా? మీ అల్లుడు మోసం చేశాడమ్మా. విడాకులు ఇచ్చేమ్మా. ఏ మొగుడు దొరుకుతాడు? లోపలికి వెళ్ళిపో. అల్లుడు ఏవండి, మరి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, లైట్ వెయ్యమంటారా లేదా ఆర్పమంటారా? ముందు నీ దగ్గర నేను ఆఫ్ వేయాలి. పద వెనక బా. ఒక్క ఆగండి, ఇటు తిరగండి. అమ్మో అందరూ అమ్మాయి కాళ్ళు మొక్కితే
గుసగుసలే గున్నమ్మ వెళ్ళో నీరు సరుసలే కన్నే చూపుల్లో కొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని స్టెప్ అంటారా? స్టెప్ వేస్తే దెబ్బకి హాస్పిటల్ 4 లక్షలు కట్టాలి. మ్యూజిక్! యాయ సౌందర్య ఇది నిజమా మాయా కొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల హై ఫై. ఓకే బాయ్. నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి. ఓ పంచే మెదక్కెళ్ళే రోడ్లోని నరసాపూర్ అడవులు ఉంటాయి. అక్కడ కోతులు ఉంటాయి. ఇలా మూతులు నాకు బాగుందమ్మా బాగుందమ్మా. అవి మూకుళ్ళు లాగేటప్పుడు నువ్వు ఎప్పుడు చూసావు? ఏవండి మీరు హీరో కదా, నన్ను యాక్టర్ ని చేస్తారా? ఓకే రా నాన్న, ఇవాళ నుంచి నాకు అసిస్టెంట్ గా జూనియర్ క్యారెక్టర్ ఇప్పిస్తా. ఓకే? ఆ, ఓకే. పద 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 షూటింగ్ ఏమవుతుంది? నేను అభినేత్రిలా ఉన్నానా? అసలు నెత్తిరే ఉండదు మనకు అభినేత్రితో ఎందుకండి? ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ వండర్ వర్ష. ఇంకా నా 1 వర్షాన్ని పెట్టుకోలేదు. మా లేడీస్ వచ్చాక ఈ జబర్దస్త్ ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. జబర్దస్త్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, లేడీ గెటప్లు అందరూ ఎక్కడికో వెళ్ళారు. మా ఎక్స్ప్రెషన్స్ చూడలేక. మీరే లేడీ గెటప్లా ఉంటారు కదా, ఇంక మనం ఎందుకులని వెళ్ళిపోయారు. నేను అందంగా లేనా? చిన్నసాయి గడి చిన్న సైజు బట్టలు వేసినట్టు ఇంతవరకు ఏమో కానీ ఇక మీదట అలా కనిపిస్తుంది. నువ్వు పెళ్ళాక యాక్టింగ్ మానేస్తున్నావు కదా, మానేయండి. యాక్టింగ్ మానేను, సినిమాలు కూడా మానేను. నువ్వు మానేయాలి. అమ్మా ఎందుకు అలా గరుస్తావు? ఓకల కాట్లు దెబ్బ తినవు. రోకల గాడ్ల గురించి రోకల పోటు వచ్చి చెప్తుంది నేనండి అమ్మా. ఇదిగో అల్లుడు, బేబీకి వేడి చేసింది, చల్లగా ఏదన్నా పెట్టు. చల్లగా ఐస్ గేట్లోనే పెట్టమంటారు. బేబీ మణికొండ నుండి ఎయిర్పోర్ట్ నుండి మణికొండకి తిరగలేక అలసిపోతుంది. ఎయిర్పోర్ట్ లోనే ఇల్లు చూడకూడదు. ఎయిర్పోర్ట్ లో ఇల్లు కడితే ఫ్లైట్ లో పెడతావు తీసుకుపోయి. టైం అవుతుంది పదండి. టైం అంటే గుర్తొచ్చింది, బేబీకి లండన్ ఫ్లైట్ ఎన్నింటికి? ఎర్లీ మార్నింగ్ 7 అంత పొద్దున్నే ఎలాగెళ్తారు? నువ్వు ఒక చెంబు, బేబీ ఒక చెంబు తీసుకుని ఎలా వెళ్ళండి. నీకు యాక్టింగ్ ఇస్తాను, నాకు ఈ సినిమాకి అసిస్టెంట్ గా రా. అసిస్టెంట్ గా వస్తే ఆ సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉండి పడేస్తాంలే. సర్లే పద. ఇగో అల్లుడు, క్యారీ వ్యాన్ ఎక్కడెట్టారు? ఎక్కడెట్టినా నొప్పి పుట్టిందని నేను పక్కనే అట్టమన్నాను. మొన్నేమో గాని క్యారీ వ్యాన్ లో కూర్చుంటే చల్లగా ఉంటదన్నారు, ఏడి గాలి గుప్పును కొట్టేసింది. అది క్యారీ వ్యాన్ కాదే, జనరేటర్ వ్యాన్. ముందు అది తెలుసుకో ఫస్ట్. షూటింగ్ ఎంతసేపు ఉంటది? తెల్లార్లు ఉంటది. తెల్లారి ఉంటదా? మరి డబ్బులు తీసుకున్నప్పుడు తెల్లార్లు చేయవా? పోయి కూర్చో. సరే డైరెక్టర్ గారు, సార్. ఫస్ట్ సీన్ చెప్పండి. సార్ హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది సార్. అడుక్కునేది వచ్చిందా? రాలేదు సార్. ఇది ఇక్కడ రెడీగా ఉంది. పాప ఎవరు ఆవిడి? నా వైఫ్. ఛీ, నీ వైఫా? నువ్వు అలాంటి యదవం చేసుకున్నప్పుడు దీన్ని చేసుకోవడం తప్పు వచ్చిందా? అయితే ఓకే. సార్ రెడీ సార్, సీన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ 1 2 3 యాక్షన్. అయ్యా ఒక 10 రూపాయలు దానం. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కారు అద్దం దగ్గర ఎందుకంటే ఎక్స్ప్రెస్ సెటిల్ రా. అడుగోసారి అయ్యా తగ్గించు. అయ్యా అయ్యా అంతేరా. అయ్యా అయ్యా. దానం చేయమ్మా. ఓకే. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బాగుందమ్మా బాగుందమ్మా. Hey baby, I want to discuss with you. Come on. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వెళ్ళింది నీ పిల్లం కాదమ్మా, నా పిల్లం. వెళ్ళింది నీ మూడు కాదు, నా మూడు ఏం చేయడు.
నెక్స్ట్ సీన్ ఏంటి సార్ ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ సార్. దీన్ని పెట్టి చేయండి. సరే సార్ రండి సార్, చేయండి సార్. రెడీ యాక్షన్. ఎవరు చేయాలి? మీరే సార్ ఆవిడతో. తలకు మాసినాడు ఉండాలి ఎక్కడాడు. దీంతో ఐటమ్ సాంగ్ చేయి. బేబీ మనం షాపింగ్ వెళ్దాం పదా. 1 2 3 యాక్షన్. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే. సూపర్, చాలా అద్భుతంగా చేశారు. బ్యాకప్. డైరెక్టర్ గారు ఆ ఐటమ్ సాంగ్ వల్ల మన సినిమా సూపర్ హిట్ అయిందండి. అరే రాంబాబు, వాళ్ళిద్దరితో ఐటమ్ సాంగ్ చేస్తేనే అంత సూపర్ హిట్ అయిందంటే నెక్స్ట్ సినిమాలో వాళ్ళే నా హీరో హీరోయిన్లు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. వాళ్ళని పిలిపించారా? ఓకే సార్. ఇదిగో అల్లుడు, ఏంది? బాగా ఆకలిగా ఉంది, ఏడిగా ఏదన్నా పెట్టు. ప్యాకప్ అయిన తర్వాత వచ్చి మీ ఫస్ట్ సీన్ సార్, హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది, అది చూసి హీరో గారు లవ్ లో పడిపోతారు. ఇది సీన్ సార్. పిచ్చగాడు వచ్చాడా? రాలేదు సార్. జూనియర్ ఆర్టిస్ట్ ఇలా రా. నా సీన్ ఏంటంటే బిచ్చప్ క్యారెక్టర్. ఇప్పుడు ఇది నేనా కాదు, నువ్వే అచ్చం అలాగే ఉన్నావు. ఓకే అడుక్కో, నన్ను అడుక్కో. రెడీ యాక్షన్. ఒక 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. అమ్మా ఒక 10 రూపీస్ ఉంటాయి అమ్మా. ఇది కాదు, కొంచెం ఫ్లో లో రావాలి. మా బేస్ పెంచు, మా బేస్ పెంచు. ఇంక రాదమ్మా. డ్రెస్సులు తగ్గించమంటే ఇక్కడ దాకా తగ్గిస్తావు కానీ బేస్ మాత్రం పెంచడానికి రాదు కదా. కూల్ రా పద, క్యారీవెన్ లోకి వెళ్ళి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకు భాస్కర్ టెన్షన్ పడుతున్నావు? వెళ్ళింది నీ పిల్లం కాదు నా పిల్లం. వెళ్ళింది నీ మొగుడు కాదు, నా మొగుడు. ఏం చేయడు. నీ మొగుడు ఏం చేయడు, నా పిల్లం ఏం చేస్తుంది నా టెన్షన్. నెక్స్ట్ సీన్ చెప్పు. హీరోయిన్ హీరో గారిని లవ్ చేస్తుంది. ఆ విషయం వాళ్ళ అన్నకు చెప్తే వాళ్ళ అన్న ఒప్పుకోడు సార్. ఇది సీన్. ఓకేనా సార్? హీరో వాళ్ళ అన్న వచ్చాడా? హీరోయిన్ వాళ్ళ రాలేదు సార్ వాళ్ళ అన్న. ఏంట్రా? క్యారెక్టర్ చిన్నది. దా చెయ్యి. ఓకే సార్, రెడీ సార్. 1 2 3 యాక్షన్. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నిన్ను చిన్నప్పటి నుంచి నేను ఎందుకు ఎవడు అడిగాడు? బొచ్చులో బొచ్చాడు. క్లోజ్ పెట్టండి రా, క్లోజ్ పెట్టండి. క్లోజ్ లో చెయ్యి. ఎందుకు రానప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి? రానప్పుడు ఎందుకు వచ్చావు? ఏమండి హీరో అని దీనికి పెట్టండి క్లోజ్. ఇచ్చారా? అసలు మీరు ఇంకొకసారి ఇండస్ట్రీలో కనపడ్డారా చంపా తెలపండి నుంచి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వర్ష ఎలా ఉన్నాయి మన కండలో? కండలు ఓకే కానీ వెనకాల కొండలు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను ఎలా ఉన్నాను? బల్లి నీళ్ళల్లో పడ్డాక చచ్చిపోయాక తిరగబడి తెల్లగా చూసావా? అలా ఉన్నావు. నాలో ఏం చూసి నన్ను ప్రేమించావు? నా కళ్ళు చూసి ప్రేమించావా? ఈ అందం చూసి ప్రేమించావా? ఈ నడుము చూసి ప్రేమించావా? ఇవన్నీ ఉన్నాయనుకో చెప్పుకొని తిరుగుతా చూసావా? అది చూసి ప్రేమించాడు. మన ఇద్దరిని బయట కలర్ ఫోటో అంటున్నారా? అంటే ఆ సినిమాలో లాగా లాస్ట్ కి నా షర్టు తీసి గోడకి నువ్వు చచ్చిపోయావని ఏడుతావే? ఇప్పుడు ఏంటి? నిన్ను పెళ్లి చేసుకోను. నన్ను మోసం చేస్తున్నావు. నా ఉసిరి నీకు ఖచ్చితంగా తగిలిద్దురా. ఏంటి మళ్ళీ చెప్పు? నా ఉసిరి నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఓవే ఉసిరిగా ఈ డైలాగ్ కోసమే మళ్ళీ పిలిచాడు. సో అందంగా లేకపోయినా పర్లేదు, అమ్మాయి కోసం వెయిట్ చేస్తా. పడితే మరి ఎట్టాగమో అహరకలపు వైరిపున రవే చుక్కలతోనే ముద్దాడిస్తా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?
కోసుకుంటా కోసుకుంటా. అయిపోయిందా? స్టార్ట్ చేద్దాం. నెమలి కన్నోడా కొరికి పారైరా. ఆల్రెడీ ఎవడో కొరికేసినట్టు ఉంటా, మళ్ళీ ఇంకోసారి కొరకాలని నిన్ను. పెళ్ళి ఎప్పుడే చేసుకుంటావు? నెల్లి మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను భాస్కర్. త్వరగా మాట్లాడు. ఫస్ట్ ఎంట్రీ సాంగే బాగుంది. ఫస్ట్ ఎంట్రీ సాంగే బాగుంది. అమ్మా నాకు వీడి ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేశానే. మూసుకొని మేము చెప్పిన చేసుకో. చేసుకో. ఆ దండలు మార్చుకోండి అయ్యా. దాదా వెనక పోదు, అయిపోయింది మనది. వాట్ అయిపోయింది రే? పెళ్ళైపోయింది. ఏం పేరు రా నీ పేరు? మహేష్ బాబు. మహేష్ బాబు. ₹1 ఇస్తా, పేరు మార్చుకో. పేరు మార్చుకో. ఎవడేయుడు? నా మాజీ లవర్. కుక్కే కూల్ డ్రింక్ 2 స్టార్ పెట్టుకుని తాగింది మర్చిపోవాలా? అది కలనుకో. మన ఇద్దరు కుసుకుసలు ఆడుకుంటుంటే ఆకులు సిగ్గుపడ్డా. అది కూడా కలనుకో. అసలు మీ ఇద్దరు నన్నేమనుకుంటున్నారా చెప్పండి ఫస్ట్. ఈ ప్రేమ పిల్లి అనే సంఖ్యలు తెంచుకొని నాతో వచ్చే. నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా, నువ్వు కొట్టిన నా చెంప మీద నీ గుర్తొకటుందని సంతోషిస్తా. ఇంకొకసారి ఇలాంటి వేసాలు వేసా అంటే మామూలుగా ఉండదు. లేదండి, ఇప్పటి నుంచి మీరే నాకు భరత. ఓ లోపలికి వెళ్ళు. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అరే నువ్వు రేపటి పేపర్ న్యూస్ పేపర్ ఈ రోజే తీసుకురా. అమరం కొమరం సమరం ఆవాహయామి. ఇవాళ డేట్ ఎంత? 24. రేపటి డేట్ ఎంత? 25. 25వ డేట్ పేపర్ చదువుకోండి సార్. జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ హత్య జరిగిందా జరగబోతుందా? జరగబోతుంది రేపు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఈ నల్లబల్లి మొహం నన్ను చంపబోతుందా రేపు. యమలీలలో ఆలీ గారు ఎలా చేశారో నేను కూడా నా భవిష్యత్తు నేను మార్చుకుంటా. ఎలా చంపిద్దంటావు ఇది? ఏమండి మీకోసం స్పెషల్ గా టీ తీసుకొచ్చానండి. ఈలో విషయం కలిపి నన్ను అబ్బా ఏం ప్లాన్ వేసావే. అవసరం లేదు, వెళ్ళిపో. ఏమండి మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చానండి. నాకొద్దు, ఎల్లు. 2 సార్లు అడుగుతుంటే ఏదో డౌట్. ఇప్పుడు చూడు ఎలా వేస్తున్నావు. అరే బౌన్సర్ భాస్కర్. నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా, ఆ, 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 ఆ. నువ్వు కొట్టినా నా చెంపపై నీ గుర్తొకటుందని సంబరపడతా. ఆ, 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 ఆ. నిన్ను పిలిస్తే పాటలు పడతావేంట్రా? నుంచో టీ ఆడికి ఇవే. ఏమండి ఇది స్పెషల్ గా మీకోసం చేశానండి, మీ మీద ప్రేమతో అనురాగం. జిమ్మిడి ఇవే నువ్వు. జిమ్మిడి ఇవే నువ్వు. మొగుడు చెప్పింది ఆగురా. చావలేదు. ఏదో ఒకసారి టీ. ఇక్కడ కూడా సెకండ్ హ్యాండే వాడతావరా? వెనకెళ్ళు. ఎలా నువ్వు కూడా వెళ్ళు. ఇది టీలో పెట్టలేదా? మరి ఎలా చంపుదాం అనుకుంటుంది నన్ను? ఏమండి మనం ఇద్దరం కలిసి ఎంచక్క సినిమాకి వెళ్దామండి. సినిమా హాల్లో చంపేద్దని ప్లాన్ చేశారా ఇద్దరు? ఎలా వెళ్దాం? నేనేమో వెనకాల కూర్చొని ఇలా గట్టిగా పట్టుకుంటాను, మీరేమో బైక్ రై రై అని కూడా వెళ్ళిపోదాం. నేను రై రై అని తోలితే ఆ బుల్డోజర్ గారు బుల్డోజర్ వేసుకొచ్చి నన్ను గుద్ది చంపేద్దా. అబ్బా ఏం ప్లాన్ వేసావే నువ్వు. ఒక్క నిమిషం. అరే బుల్డోజర్ భాస్కర్. నన్ను తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా. రా నేను చెప్పింది చెయ్యి. నా పిల్లాన్ని బైక్ ఎక్కించుకొని సినిమా తీసుపా. భయ్యా నీ పిల్ల నేను తీసుకెళ్తా. వెనకాల బండి మీద నేను కూడా వస్తా. ఎక్కు. భయ్యా లేటెస్ట్ మోడలా? ఏమైంది? ఆ డబల్ ట్యాంక్ ఉంటాను బైక్ కి. డబల్ ట్యాంక్ ఎక్కడ ఉంది? అంటే ఫ్రంట్ ట్యాంక్ బ్యాక్ ట్యాంక్ ఉంది. ముందు గుంతలు నీ భారీ పర్సనాలిటీ తట్టుకోలేక బైక్ కూడా ఇరిగిపోయింది కదరా. పద సినిమా క్యాన్సిల్. పద కంపు కొడతా పోసిన బాత్రూమ్ లో స్నానం చెప్పు. బల్లి అని ఇప్పుడు నన్ను పిలిచింది. నేను ఫాస్ట్ గా పోయి కాలు జారి ఆ కుండీలో పడతా. రేపు చచ్చిపోతే నా శవం తీయటం కూడా ముక్కు మూసుకొని తీసేలా చేస్తారా ఇల్లు. భాస్కర్ అక్కడ బల్లి ఉందంట, ఇల్లు చూసిరా పో. ఏంటి ఇల్లు వెళ్ళి ఎంతసేపు అవుతుంది ఇంకా రాలేదు? నువ్వు
నువ్వు తిట్టిన నీ నోటి వెంట నా మాట ఒకటి ఉందని సంతోషిస్తా. సార్ మీకు హనీమూన్ కి టికెట్లు బుక్ చేసాం, త్వరగా వెళ్ళండి. ఇక్కడ కుదరట్లేదని జమ్మూ కాశ్మీర్ లో ఆల్ఖైదాలతో నన్ను చేపిద్దాం అనుకున్నావా? హనీమూన్ అంది పెళ్ళైంది ఏయ్! అక్కడికి వెళ్ళి నోర్మోయ్! చిమ్మిడి చిమ్మిడి. దీన్ని తీసుకొని హనీమూన్. లీగల్ గా చట్టం ఒప్పుకోదు సార్. చట్టం ఒప్పుకోదు అంతే కదా. దీనికి విడాకులు ఇస్తున్నా. ఓ పెళ్లి చేసుకొని హనీమూన్ తీసుకెళ్తే మనకెవ్వరు లేరు అనుకుంటున్నారా? మా వర్ష ఉంది, అది వచ్చింది. ఇప్పుడు దాన్ని చేసుకుంటా. వర్ష, నాకు బుద్ధి వచ్చింది వర్ష, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కుదరదు. ఏ? విధి ఆడిన వింత నాటకంలో బుజ్జి చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఈయన మా ఆయన. ఏమండి, జరిగేది చెబుతాను, జరగబోయేది చెప్తాను. ఇవాళ రేపు వద్దు సార్. సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుందా. అది ఒక్కసారి ఆ పేపర్ ఇవ్వండి సార్. సంవత్సరం తర్వాత పేపర్ ఎలా ఇస్తారు సార్? పోయినసారి రేపు ఇచ్చారు కదా సార్. ఓ అదే ఆ బుల్లెట్ భాస్కర్ గారు నిన్ను కలిసినప్పుడు నీకు పేపర్ ఇచ్చి ఆ పేపర్ లో నీ భవిష్యత్తు ఉందని చెప్పమన్నాడు. ఆడు ఎట్లా చెప్పమన్నాడు నీకు అట్లనే చెప్పిన. మరి ఏ రోజన్న డైలాగ్ ఎట్లా చెప్పమన్నది అట్లా చెప్పావరా? ఈ రాళ్ళు ఎందుకు చెప్పారా? మేడం ఎప్పుడు జరిగాయి మనకి. మీరు ఒప్పుకుంటే హీరోయిన్. నేను ఒప్పుకుంటా కదా, ఆవిడ ఒప్పుకోవాలి. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అది కాదమ్మా, మీరు మంచి సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ మీకు ఈ సింబల్స్ అవసరమా? ఎలా ఉంటే చూడాలనిపించింది. అవ్వ అవ్వ. ఇవాళ చాలా మంది లోన్ కి అప్లై చేసుకున్నారు సార్. ఫస్ట్ పేరు చెప్పు. రష్మి గారికి లోన్ కావాలంట సార్. ఏ సరిగ్గా కనుక్కోవయ్యా, పింఛన్ అయి ఉంటది, పింఛన్ అయి ఉంటది. సదా గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడ కొద్దయ్యా, ఆవిడ చేసే వ్యాపారం నాకు నచ్చవు. ఎందుకు నచ్చా సార్? ఏముంది, బత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు, అరస పళ్ళు అని పళ్ళు వ్యాపారం పెడతది. మొత్తం అంతా లాస్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలా అయ్యా వెళ్ళు అంటది. కలెక్షన్కి వెళ్తే ఆవిడ, కలెక్షన్కి వెళ్తే ఆవిడ. ఇంద్రజ గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడ జబర్దస్త్ లో తీసుకుంటది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరైనా బాగా చేస్తే నీకు వాచ్ కావాలా, నీకు బూట్లు కావాలని చెప్పి మొత్తం ఇచ్చేది. మనం రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దాన ధర్మాలు చేసే వాళ్ళకి మన లోన్లు ఇవ్వకూడదు. ఈ మధ్య మన స్కిట్లు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి సార్. మెయింటైన్ చేయాలి, చచ్చిపోతున్నాను రా బాబు. ఎవరిని ఎవరిని అయ్యి బాబు అయ్యి బాబు. ఆ నెక్స్ట్ లోన్ ఎవరికి కావాలో చూడు. లోన్ రావాలమ్మా, రావాలి. కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి. కమ్మ కమ్మ కళావతి నువ్వే గుండె. మేడం ఏం కావాలి మేడం మీకు? చదువుకోవడానికి లోన్ కావాలి. ఎంత కావాలి? 10 లక్షలు. చదువుకోవడానికి అయితే లోన్ లేదమ్మా, వెళ్ళిపో. ఏంటి ఆడలతో మాట్లాడే మాటలు? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి సార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఇదిగో అమ్మా చెక్కు, శుభ్రంగా చదువుకొని వచ్చేయి. సరే సరే, ఆవిడ ఫోన్ చేస్తుంది. హలో, వస్తున్నాను. ఏమే ఎక్కడ తెచ్చావే? ఈరోజు లోన్లు ఎవరెవరికి ఇచ్చినావు చెప్పు. రాంబాబుకి 5,000 లోన్ ఇచ్చా. ఏం చేస్తాడు? మెకానిక్ షాపు. కళావతి 10 లక్షల ఎందుకు? ఏం చేస్తది? అది అమ్మాయి చదువుకుంటుంది. చదువుకున్న వాళ్ళు ప్రోత్సహించమని పెద్దలు చెప్పారా? మా నాయన ఇచ్చిన 10 లక్షలు అవి. ఆ 10 లక్షలు నాకు కావాలి ఇప్పుడు. సరే 10 లక్షలు తీసుకొస్తా, ఇల్లు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ. మన దగ్గర లోన్ తీసుకుంది అదే కదా? అవును సార్. ఇల్లు డబ్బులు అడుగు. మా సార్ రమ్మంటున్నాడు. ఎక్కడ చూసినట్టే ఉంది. ఏమే 10 లక్షలు తీసుకొని ఏం చేసావు? పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు చదువుకుంటానంటే 10 లక్షలు ఇచ్చా. నా 10 లక్షలు నాకు కావాలి బ్రో. చెప్పించు కొడతా. ఏంట్రా బ్రో, నీ హెయిర్ ఏంటి, నా హెయిర్ ఏంటి? ఎంత తీసుకుందా లోను? 10 లక్షలు సార్. 11 లక్షలు తీసుకో. ఎందుకు సార్? వీడు బ్రో అన్నప్పుడల్లా 1,00,000 రూపాయలు పెంచు. 10 లక్షలు ఇచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్ళి బ్రో. బ్రో బ్రో. ఏ ఫైమా చూడు ఎవరిని తీసుకొచ్చాను. అరే ఎప్పటి నుంచి జరుగుతుందరా ఈ అవ్వారం మీ ఇద్దరికి? నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు అనుకున్నా ఇలాంటి మెయిన్ బిజినెస్ ఏదో పెడతావని.
నీ ముఖం చూసిన తర్వాత ఆడదాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆ ఎవరితేంటి 10 లక్షలు తీసుకుంది, పెళ్లి చేసుకుని మొగుడితో తందరైన సాంగ్ ఆడుతుంటే తీసుకొచ్చా. అది దాన్ని ఇటు పిలువు. ఏంటి అలా చూస్తున్నావు? ఇల్లు ఇంటి పని వంట పని చేయి. సార్ నేను ఇంటి పని అన్ని లేవుగానే డైలాగులు అది తుడు. బ్రో తెప్పించి కొడతా బ్రో అనంతరం పోరా. ఆగు బ్రో, పెళ్ళైన ఫస్ట్ రోజే నా పెళ్ళాన్ని తీసుకొచ్చావు. ఈ రోజు నా శోభనం బ్రో. అయితే శోభనం చేసుకుంటాను బ్రో. ఏంట్రా శోభనం చేసుకునేది? పోరా పో. ఏంట్రా నన్ను పొమ్మంటావు? ఎవరిమన్నారా నేను 10 లక్షలు? నా పెళ్ళాన్ని నాకు ఇస్తావా ఇవా? ఇవ్వను. 10 లక్షలు ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి. ఈ రోజు కనుక నాకు శోభనం చెప్పేది నా బొచ్చు కూడా నీకు డబ్బులు. ఏం చేసుకుంటా చేసుకో బ్రో. ఎవరా నువ్వు? ఎవరురా నీకు బ్రో? నీ బ్యాక్ ఏంటి, నా బ్యాక్ ఏంటి? శోభనం చేసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శోభనం అయిపోయిన తెల్లారే పూల్లో పెట్టిస్తాను. సరే చేసుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా, 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. డింగి చెక్క డింగి చెక్క. బుద్ధిందైందిరా. 10 లక్షలు లేవురా. ఏంటయ్యా ఇందా నుండి చూస్తున్నాను ఓ బెదిరిస్తున్నావు. అసలు శోభనం అంటే ఎన్ని రోజులు చేసుకుంటారు? 3 రాత్రులు. మా. మరి ఒక్క రాత్రి అయింది, ఇంకో 2 రాత్రులు లాగా ఇస్తాను. మేమెందుకు ఆగుతాం రా? ఎందుకు ఆగం? మేము ఆగము. ఆగాలి. 10 లక్షలు ఇస్తామా? ఎవడి? ఏంద్రా? ఎవడి ఇవ్వన్నాడు? ఏంటి బ్రో? నన్ను కొట్టు. సారీ బ్రో, సారీ బ్రో. 10 లక్షలు వాడు ఇచ్చేస్తాడు. 3 రోజులు పట్టు. మెట్లు పడుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా, 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా. 10 లక్షలు ఇప్పి. 3 రోజుల తర్వాత 10 లక్షలు ఇస్తావు ఇవ్వ? 10 లక్షలు నా దగ్గర లేవు. ఇది ఇల్లు అనుకున్నావా, రాజ్యం అనుకున్నావా? బ్రో అమ్మని అయ్యాను రాని రాతతో. కంగ్రాట్స్ బ్రో. ఎందుకు? నువ్వు పెదనాన్న అవుతున్నావు. నేను పెదనాన్నయ్యానంట. మరి నన్ను అమ్మని ఎప్పుడు చేస్తావంట? పదనానికి ఎదురానికి తర్వాత 10 లక్షలు. ఇప్పుడు నేను బయటకు గంటెత్తే రేపు నా కొడుకు పుడితే అమ్మా నాన్న ఎక్కడ అని అడిగితే నువ్వు ఎవరిని చూపెడతావు బ్రో? నీకెందుకు ఆ నింద? అందుకే నా కొడుకు పుట్టేదాకుండి తర్వాత వెళ్ళిపోతాను బ్రో. కొడుకు పుట్టిన తర్వాత ఇస్తాడు. లేకపోతే చూసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఆ బిడ్డకి తండ్రి నేను అనుకుని నీ మీద అపవాదం వస్తుంది. సంవత్సరం ఓపి పట్టు. రొమాంటిక్ గా ఏదని చెప్పు. 10 లక్షలు ఇప్పిరా. బ్రో పిల్లాడు పొద్దున్న నుంచి ఒకటే ఏడుతున్నాడు బ్రో. కొంచెం ఎత్తుకోండి బ్రో. ఏదో నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బులు నాకి. నా దగ్గర డబ్బులు లేవు. రా, పో. అమ్మని అయ్యాను రాని రాతతో. మళ్ళీ నేను అమ్మని కాబోతున్నానా? నీ బతుకుల మనవాడు. వాడు ఒకటికి ఒకటి జిరాక్స్ తీసినట్టు తీస్తున్నాడు. ఏ రాజాలను నువ్వు తీసావా అట్లా? నాకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొస్తావు ఆ రోజు ఫోన్ చేయి, నేను వస్తా. 10 లక్షలే నువ్వు బ్రో. వాడు పుట్టంగాల్ని ఇచ్చేస్తాను బ్రో. మరి అందరికి నేనేం చెయ్యాలి? ఆడి నువ్వు పదా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమ్మా నాన్నేం చేస్తున్నాడు? నాన్న అమ్మ కలిసి ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. నువ్వెప్పుడు వచ్చావే? మీరు మాట్లాడుకుంటుండే వచ్చా. 10 లక్షలు ఇచ్చాడా? 5 లక్షలు ఇంకా ఇవ్వలేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? విడాకుల పత్రం. నీకు నాకు విడాకులు. గుడ్ బై. ఎక్కడ తెచ్చావురా బ్రో కవల పిల్లలు ఏం చేయాలి బ్రో? ఆడించు బ్రో. తమ్ముళ్ళు పట్టుకొని ఆడించుకోండి అందరూ అందాక. నీ వల్ల నా పిల్లం విడాకులు ఇచ్చింది. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు. బ్రో పోరా, పో. అమ్మని అయ్యాను రాని రాతతో. తీసుకో. ఏంటిది? నా కొంప. నా పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలి? నువ్వు నీ పిల్లలతో కూర్చొని జెరాక్స్ మిషన్ పెట్టుకో. బ్రో వచ్చే జన్మలో నువ్వే నా అన్నయ్యగా పుట్టాలి బ్రో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.